భక్తిలో గొప్ప శక్తి ఉందని పెద్దలు అంటారు. దీనికి పలు ఉదాహరణలు కూడా చెబుతారు. అటువంటి భక్తిని మదిలో నిలబెట్టుకున్న వారు అద్భుతాలు చేస్తుంటారు. ఈ కోవలోకి వస్తాడు 6 ఏళ్ల బుడతడు మెహబత్. ఈ చిన్నారికి రామ్లల్లాను చూడాలనిపించింది. అంతే, తాను ఉంటున్న పంజాబ్ నుంచి అయోధ్యకు పరుగున ప్రయాణమయ్యాడు. నెల రోజులకు పైగా సమయం తీసుకొని పంజాబ్ నుంచి యూపీలోని అయోధ్యకు వెళ్ళాడు. అదేంటి, పంజాబ్ నుంచి యూపీలోని అయోధ్యను దర్శించుకోవాలంటే నెల రోజుల సమయం పడుతుందా? ఇదే కదా మీ డౌట్. 1000 కిలోమీటర్ల దూరం ఉంటుంది, దానికి ఇంత సమయం ఏంటి అనుకుంటే, ఇంత దూరం ప్రయాణించేందుకు మెహబత్ ఎటువంటి బస్సు రైలును ఉపయోగించలేదు. ఓన్లీ పరిగెట్టుకుంటూ గమ్యాన్ని చేరుకున్నాడు. ఇందుకోసం మెహబత్కి నెల రోజులకు పైగా సమయం పట్టింది. ఎలాగైతేనే చివరకు జనవరి 7 నాటికి అయోధ్య చేరుకొని సరికొత్త రికార్డు సృష్టించాడు. ఫజిల్కా నుంచి ప్రయాణం పంజాబ్లోని ఫజిల్కా నుంచి ప్రయాణం మొదలుపెట్టిన మెహబత్ తన పరుగును ప్రారంభించాడు. తొలుత ఓ సైనికాధికారి ఆ చిన్నారి ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీని తర్వాత మెహబత్ ఒక నెల 23 రోజులు పరిగెడుతూ అయోధ్యకు చేరుకున్నాడు. ఈ ప్రయాణంలో మెహబత్ తల్లిదండ్రులు కూడా అతని వెంట ఉన్నారు. వారు ఈ ప్రయాణ సమయంలో అయోధ్యాలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్తో టచ్లో ఉన్నారు. మెహబత్ను పరుగును చూసి దారిలోని పలు గ్రామాల ప్రజలు ఆశ్చర్యపోయారు. అలాగే ఆ చిన్నారికి స్వాగతం పలుకుతూ ప్రశంసలు కురిపించారు. పర్యావరణాన్ని కాపాడాలంటూ సందేశం ఇచ్చాడు ఆ చిన్నారి. మెహబత్ తాను పరుగు సాగిస్తూ మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రచారాన్ని నిర్వహించాడు. అలాగే పర్యావరణాన్ని కాపాడాలంటూ సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా మెహబత్ తండ్రి రింకు కుమార్ మాట్లాడుతూ తమ కుమారుడు యూకేజీ చదువుతున్నట్లు తెలిపారు. రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమాలను చూశాక మెహబత్ అయోధ్యకు పరిగెత్తుకుంటూ వెళ్లాలని నిర్ణయించుకున్నాడన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం మెహబత్ అయోధ్యకు పరుగులు ప్రారంభించాడు. ప్రతిరోజు 20 కిలోమీటర్ల దూరం మెహబత్ రాముని భక్తుడిని ప్రతిరోజు 15 నుంచి 20 కిలోమీటర్ల దూరం పరిగెడుతూ అయోధ్యకు చేరుకున్నాడు. గతంలో మెహబత్ పంజాబ్లోని అబోహర్ నుంచి లుధియానాకు పరుగు సాగించాడు. అప్పుడే అయోధ్యకు పరిగెత్తించాలని నిర్ణయించుకున్నానని రింకు కుమార్ తెలిపారు. కాగా తమ కుమారుడిని అందరినూ రన్ మిషన్ మెహబత్ అని పిలుస్తున్నారన్నారు. ఇక తమ కుమారుడు భవిష్యత్తులో అంతర్జాతీయ క్రీడాకారుడు అవుతాడని చాలా మంది అంటున్నారని కూడా రింకు కుమార్ పేర్కొన్నారు.